ఏపీలో కాపు రిజర్వేషన్ ఉద్యమం మళ్లీ ఊపందుకుంటా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని హామీని నెరవేర్చాలని కోరుతున్న ముద్రగడ పద్మనాభం కాపులకు మద్దతు ఇచ్చే వాళ్ళని కాపు నాయకులందరినీ కూడా ఏకం చేసి మరొక ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ కాపుల రిజర్వేషన్ అంశం ఎక్కడి దాకా వెళ్తుంది, ఎక్కడి దాకా దీన్ని తీసుకువెళ్తారనుకుంటున్నారు? ప్రభుత్వం పైన ముద్రగడ పద్మనాభంకి నమ్మకం ఉందా లేదా, ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే విషయాలను ఈరోజు ఫేస్ టు ఫేస్లో ముద్రగడ పద్మనాభం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. కాపుల ఉద్యమాన్ని మీరు మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించారు. ఇప్పుడు బాగా తీవ్ర స్థాయికి వచ్చింది, తుది దశకు వచ్చిందని మీరు చెప్తా ఉన్నారు. ప్రస్తుత పొజిషన్ చూస్తే మీకు ఏమనిపిస్తాం సార్? 2014లో ఈ ఉద్యమాన్ని రోడ్డెక్కించి చంద్రబాబు నాయుడు గారు సార్, నేను కాదు సార్. వారే ఈ జాతి ఓట్లతోటి కుర్చీలో కూర్చోవాలన్న ఆలోచనతో ఈ జాతికి వలవేసి, ఈ అవసరం తెలిసి ఉండి మీకు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండిపోయిన కోరిక నేను నెరవేరుస్తాను, బీసీలో కలిపి రిజర్వేషన్ కల్పిస్తాను, అదీ కాక సంవత్సరానికి 1000 కోట్లు చెప్పిన 5 సంవత్సరాలు 5000 కోట్లు ఇస్తాను అని చెప్పి ఈ జాతి ఓట్లతోటి గద్దెనెక్కడం, ఆ జాతిని రోడ్డెక్కించిన కార్యక్రమం తీసుకుంది కూడా చంద్రబాబు నాయుడు గారు, నేను కాదండి. హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని మర్చిపోయాడు అనుకుంటారా చంద్రబాబు నాయుడు? పూర్తిగా మర్చిపోయారు సార్. నేను ఉత్తరం రాసిన తర్వాత మెలకు వచ్చింది సార్. అంతవరకు ఈ జాతిని కరియాపాకు గోరింటాకు కింద వాడుకుని వదిలేయటం అనాదిగా వస్తుంది సార్. మీరేమో లెటర్ రాసినాక ఆయన మేల్కొన్నారన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, 94 తర్వాతనే అసలు ఆయన కాడి కింద పడేశాడు ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు వచ్చి తనేదో నాయకుని కావాలని చెప్పేసి తనే అంతా చేస్తున్నట్టుగా చేయాలనుకుంటున్నాడు అనేది వాళ్ళ ఆరోపణ సార్. 92లో నల్లా సూర్యచంద్రరావు గారు ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచింది సార్. ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి గారికి కాపుల్ని బీసీలో కలపాలని చెప్పేసి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే పోలీసులతో కొట్టించడం జరిగింది సార్. అక్కడి నుంచి తీవ్ర రూపం దాల్చిందండి. దాల్చిన తర్వాత ఎవరు నన్ను కోరలేదు సార్ రమ్మని, విచారించమని అనట్లేదండి, పరామర్శ కూడా చేయమని అనట్లేదండి. జాతి వాళ్ళని ఇంత దారుణంగా కొడితే పట్టించుకోకపోవడం అనేది చాలా తప్పు సొమ్మ అని చెప్పి నా అంతటి నేను వాలంటీర్గా వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి పర్వాలేదు అని చెప్పి, అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే అండి, రక్తం చెందిన చోటే ఒక సభ పెడతాం, సభకి మీరు చీఫ్ గెస్ట్గా రావాలని చెప్పి నన్ను చెప్పడం జరిగింది సార్. ఉద్యమం వాళ్ళు టేకప్ చేశారు సార్, నేను కాదండి. అప్పుడు రాజీనామాకి నేను సిద్ధపడ్డాను సార్. సిద్ధపడిన తర్వాత రాష్ట్ర రోకోలు, రైలు రోకోలు, సైకిల్ ర్యాలీలు ఆమన్యాసం చేసిన తర్వాత అప్పుడు విజయభాస్కరరెడ్డి గారు 30 నెంబర్ జీవో ఇవ్వటం జరిగింది సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద చేత హైకోర్టులో వేయించి ప్రభుత్వానికి జీవో ఇచ్చే అధికారం లేదని చెప్పేసి, అంటే ఇప్పుడు కాపులకి ఏదైతే రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబే 1994లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, కాపులకు జరిగే ప్రయోజనాలకు వ్యతిరేకంగా మళ్ళీ స్టేజ్ చేస్తారు. స్టేజ్ చేసిన 95లో తీర్పు వచ్చిందండి. స్టేజ్ చేసి 95 తీర్పు వచ్చేటప్పటికి 3 జడ్జీలు అప్పుడు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన జీవో ఇది, ప్రభుత్వానికి జీవో ఇవ్వడానికి సర్వ హక్కులు ఉన్నాయి, సర్వాధికారం ఉంది అని తీర్పు చెప్పారు సార్. ఎందుకు చంద్రబాబు నాయుడు అలా చేసి ఉంటారు సార్? అప్పుడు సార్ ఈ జీవో ద్వారా కాపులు బీసీలో కలిసిపోతే మనల్ని మర్చిపోతారు, అంతా కాంగ్రెస్ వైపు మొగ్గుతారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సార్ అప్పుడు అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది సార్. కాపులకి ఎంతో చేశానంటున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. 95 నుంచి ఇంచుమించుగా 10 సంవత్సరాల్లో వారి పాలనలోనే ఈ రాష్ట్రం ఉంది సార్. ఈ జీవో ఎందుకు అమలు చేయలేదు, ఈ తీర్పు ఎందుకు అమలు చేయలేదని అడుగుతూ ఉన్నాను సార్. ఇంత చేసిన చంద్రబాబుని మళ్ళీ 2014లో నమ్మి ఎలా ఓట్లేశారు? అంటే 2014 వచ్చేటప్పుడు సార్, ఇంకా అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ చేస్తారని చెప్పేసి మేనిఫెస్టోలో ఇచ్చింది సార్. కానీ ఇంటింటికి తిరిగినట్టే తిరిగి కాపులని బీసీలో చేస్తాను, బీసీలో చేరుస్తాను అని చెప్పి అనేక సభల్లో. ఇప్పుడు ఆనాడు మీరు ఎందుకు చెప్పలేదు, ఈయన 94లో మనకు ద్రోహం చేశాడు, మనకు రావాల్సిన ప్రయోజనాలు అడ్డుకున్నాడు, రాజకీయంగా విభజించి పాలించాడు, మమ్మల్ని దెబ్బతీసిన మీరెందుకు చెప్పలేకపోయారు? అది అప్పటికి ఆ క్వశ్చన్ రాలేదు సార్. అప్పటికి ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది సార్. విడిపోయిన తర్వాత ఎవరు బదలాలు ఉన్నా సార్, నేను రాజకీయంగా టోటల్గా మీకు చెప్పాను, ముందే చెప్పాను, 94లో ఎప్పుడైతే ఓటమి చెందామో టోటల్గా నిర్వీర్యం అయిపోయాం సార్. ఓపెన్ చెప్తున్నానండి. అంటే
ఈ జీవో కోసం ప్రయత్నం చేసి నేను బలైపోయానని ఫీలింగ్. ఇంకా బలి అంటే ఎలాగా? కాపుల కోసం ప్రయత్నం చేసి కాపుల చేతుల్లోనే బలైనట్టుగానా? అంటే ఇప్పుడు నా ద్వారా నేను జీవో తేవటం వల్ల అధికార పార్టీ అధికారం కోల్పోయింది సార్, కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందండి. అంటే కాపులకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం వల్ల మిగతా వర్గాలు దూరం అయిపోయి సార్. కాపుల పేరు చెబితేనే కొన్ని కులాలు బాగా వ్యతిరేకిస్తూ ఉంటాయి. కాపుల్ని అధికారంలోకి రానిస్తే మనం తొక్కేస్తారన్న ఫీలింగ్ ఏమైనా మిగతా కులాల్లో ఉంటుందా? అది పూర్వం అయితే ఉండేది సార్. అంటే పూర్వం అంటే సార్, నేను బీసీలో కలపని యాజిటేషన్ చేసినప్పుడు ఇంపార్టెంట్, ఇప్పుడు ఏ ఇతర కులాలకి వ్యతిరేకం కాదు, వారు అనుభవించగా మిగిలిన కోటాలోనే మాకు ఇవ్వాలి అనే మాటని ఎప్పుడైతే చెప్పానో ఆ మాటను కట్ చేసి రాసేవారు సార్ పేపర్లో. బీసీలో కలపాలనే మాట చెప్పారు తప్పండి, దాని బ్యాక్గ్రౌండ్ నేను చెప్తుంటే రాసేవారు కాదు సార్. కావాలని మాకు కాపుల మీద వ్యతిరేకించారు సార్. కాపులు అంటే మిగతా జనం అంతా ఎందుకు భయపడే పరిస్థితి వచ్చింది? పూర్వం అయితే పౌరుషంగా ఉండేవారు. ఆ పౌరుషమైన జాతికి అధికారం వస్తే ప్రమాదం అనే ఆలోచన స్ప్రెడ్ చేసేవారు సార్. పూర్వం కాదు, మన చిరంజీవి కూడా ఇలాగ కాపు ముద్ర పట్టడంతోనే దెబ్బతిన్నాడనే అభిప్రాయం ఉంది. అది మీరు దాంతో ఏకీపిస్తారా? రకరకాలుగా చెడు ప్రచారం కూడా చేసేస్తారు. మీడియా ఒకటి లేదండి మాకు, చిరంజీవికి మీడియా ప్రచారం, దాన్ని గ్లోబల్ ప్రచారం చేయటం బాగా అలవాటు సార్. అందులో చంద్రబాబు నాయుడు గారు బాగా కొంచెం ఆరితేరి మనిషి సార్. కమ్మలు రెడ్లు చూసుకుంటే వాళ్ళకంటే కాపులు ఎక్కువ. మీరు చెప్పే 16 కానీ 17-18% కానీ ఎందుకు ఇప్పుడు దాకా రాజ్యాధికారాన్ని పొందలేకపోయారు? రాజ్యాధికారం గురించి నేను మాట్లాడను సార్. 2004లో జీవో ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మిగతా జనం అంతా వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకంగా రిజర్వేషన్ అమలు చేస్తే నేను కూడా ఓడిపోతానని భయపడుతున్నాడా? అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం అవటం వల్ల సార్ అన్ని కులాలు ఉన్నాయి సార్. ఇప్పుడు కాపు కులం ఎక్కువ జనాభా ఉంది సార్. తమరు 16-17 అంటున్నారు, మా వాళ్ళు అయితే 26-28 అంటున్నారండి పర్సంటేజ్ అండి. ఈ ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగినప్పుడు ఓడిపోతామని గెలుస్తామని చెప్పేసి సాకులు చూపడం అన్నది తప్పు సార్. మీరు రాజకీయాల్లో పనిచేశారు, రాజకీయాలు అంతిమంగా గెలిపోవడం చూసుకుంటారు కానీ ఇచ్చే ఈ హామీ ఇచ్చి అమలు చేయాలి, ఈ హామీ ఇచ్చి నెరవేర్చాలని ఆలోచిస్తారా? తప్పనిసరిగా ఆలోచిస్తారు సార్. నేను సత్య హామీ ఏమన్నా సార్, నేను ఎన్నో సంవత్సరాలు రాజకీయాలు చేశానంటే. మీది వేరు, మీరు చిన్న మాట కోసమే రాజీనామాలు చేసిన చరిత్ర మీది సార్. అది సబు సార్. అది మనం చేయగలిగితేనే చెప్పాలి సార్, రోడ్డెక్కి. చేయలేనప్పుడు చెప్పకూడదు సార్. అబద్ధాలు చెప్పి అధికారం రాకూడదు సార్. చాలా సిగ్గుచేటైన విషయం సార్. ఇంత చెప్తున్నా మీరు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ ఎందుకు మీరు నోరు మెదకలేకపోయారు సార్? వాళ్ళు ఇంటింటికి వీధికి తిరిగి నేను బీసీలో కలుపుతామని చెప్పలేదు సార్. కానీ కాపుల కోరిక ఉంది, కాపుల సమస్యలు ఉన్నాయి. తర్వాత వచ్చిన పార్టీలు ఎటువంటి హామీలు రోడ్డు మీద వచ్చేవలేదు సార్. మేనిఫెస్టోలో పెడుతుంటారు, తీసేస్తుంటారు. మేనిఫెస్టోలో అది వేరండి. కానీ ఇంటింటికి తిరిగి బలమైన హామీ ఇచ్చి ఈరోజు మీ చేత ఇలా క్వశ్చన్ చేయించడం తప్పని అంటాను సార్ నేను. ఎందుకు వేయించాలా? ఎందుకు అబద్ధాలు ఆడాలా? ఎందుకు అబద్ధాలు ఆడాలి సార్? ఎందుకు వేయించుకోవాలా? ఆ రోజు తెలియదా మీకు? ఈరోజు వేళ వంకలు చెప్పేసేసి రూట్ మార్చేయడం కోసం, ఉద్యమాన్ని నీరు కాచేయడం కోసం, ఈ ఇచ్చిన హామీలు నీరు కాచడం కోసం కుట్ర చేస్తున్న న్యాయం అంటారా? మీరేమో నీరు కాచడం కోసం అంటున్నారు, మీరేమో మీ స్వప్రయోజనం కోసం, మీ సొంత అజెండా కోసం, కాపులకు నేనే ఛాంపియన్ అని చెప్పుకోవడం కోసం మళ్ళీ లేచాడు ముద్రగడ పద్మనాభం అంటున్నారు. ఏమండి ఈరోజు ప్రజానీకు కోట్లాది రూపాయలతోటి లారీలతో లెక్కలు వస్తేనే నువ్వు రా అమ్మా, లేకపోతే వద్దు, నువ్వు పనికి రావు, అసమర్థుడువు అంటే నేను స్వాగతించాను సార్. నేను ఈరోజు రావాలంటే వస్తాను సార్. ముఖ్యమంత్రి గారు ఇచ్చాడు కాదు, ఇది మా జాగిరి కాదండి. నేను రాను మొర్రో, నాకు కోరిక లేదు మొర్రో అంటే రాజకీయ మైలేజ్ కోసం చెప్పేసి తప్పుడు ప్రచారం అన్నది కట్టిపెట్టమని నేను అడుగుతా ఉన్నాను సార్. రావాలంటే వస్తాను సార్. ఎవరు మీరు మీ పొడి చేయడానికి రోడ్డు మీద వస్తే మీకు హక్కు లేదా? పొడి చేసే హక్కు లేదా? నాకు లేదా అండి? నేను పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినా? నాకు ఉంది. కానీ స్వచ్ఛందంగా నాకు ఈ ప్రజానీకు నాకు తీర్పు ఇచ్చారు, నువ్వు అసమర్థుడు అని స్వాగతించాను. అసమర్థుడు అంతే కదండి. నేను కోట్లాది రూపాయలు తేలేను, ఇవ్వలేను, లెక్కలు ఇవ్వలేనండి, అసమర్థుడే కదా సార్ నేను. అదే కాపులు అంతమంది ఉన్న ప్రతిపాడులో కూడా అందుకే ఓడిపోయారు. డబ్బు లేనిది ఎలక్షన్ లేదు సార్. ఏమండి ఇంకో విషయం చెప్తాను సార్. పోనీ నేనే ఛాంపియన్ అవుదాం అనుకుంటున్నాను, వారినే ఛాంపియన్ అవ్వమని చెప్పండి. ఎవరైతే
నా మీద దాడి చేస్తున్నారు, చెక్కబద్దం చేసి నాయకులు సరే దాడి చేస్తున్నారు. వారి ఎమ్మెల్యే పదవులకి, ఎమ్మెల్సీ పదవులకి, మంత్రి పదవులకి రాజీనామా చేసేసి పద్మనాభం ఇంట్లో కూర్చో, మేము టేకప్ చేస్తున్నాం ఉద్యమం, నువ్వు అసమర్థుడు. ఉద్యమే అవసరం లేదంటున్నారు వాళ్ళు. అదిగా నేను ఛాంపియన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నారు చూసారా, ఆ ఛాంపియన్షిప్ ఆన్ తీసుకోమంటున్నాను సార్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మేము ఆగస్టు నెలకు లోపల తెచ్చేస్తున్నాం అసెంబ్లీ తీర్మానం ఢిల్లీ పంపడానికి. మేము రాజీనామా చేసేసి ఇప్పటి నుంచి మేము ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నాం, నువ్వు ఇంట్లోకి వచ్చావు. మేము అన్నీ చేస్తున్నాం, మీరు ఊరు తిరిగి మీరు రెచ్చగొడుతున్నారనేది వాళ్ళ ఆరోపణ. సార్ అన్నీ చేస్తున్నామంటే మంజునాథ్ కమిషను డిసెంబర్ నెలలో క్యాబినెట్ తీర్మానం చేశారు సార్. ఈ రోజుకి వారు ఒక్క ఊరు టూర్ చేయలేదే, నేను ఎలా నమ్మాలి సార్? ఎలా నమ్మాలని అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక్క ఊరు టూర్ చేయలేదండి, ఇంకా ఇచ్చిన గడువు 2 నెలల్లో పూర్తి అయిపోతుంది. అయ్యా ఒక్క ఊరు వచ్చినట్టు కానీ కమిషను వారం కూడా ఒకసారి విజయవాడ రావటం లేదే, ఏం నమ్మంటారు? కాపు మంత్రులకి, కాపు ఎమ్మెల్యేలకి, కాపు ఎమ్మెల్సీలకి, కాపు ఎంపీలకి కలిగే నమ్మకం ఒక ముద్రగడ పద్మనాభానికి ఎందుకు కలగట్లేదు? ఛాలెంజ్ చేసి నాకు చెప్పండి. ఆగస్టు నెలకు లోపల, ఆగస్టు 10-15 డేట్ ఉందండి, ఈ లోపల మేము తీర్మానం చేసి ఢిల్లీ పంపిస్తామని చెప్పి స్టేట్మెంట్ చెప్పమని చెప్పండి. నన్ను తిట్టడం కాదు, స్టేట్మెంట్ చెప్పమని చెప్పండి. మా మీద నమ్మకం ఉంచండి, మేము చేస్తామని. నేను నమ్మకం నాకు లేదండి, 6 నెలల నుంచి లేదు. ఓకే, వేరే వస్తుంది నేను నమ్మకం, వాళ్ళు రాదు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? సార్ భజన పరులు సార్, చెక్క భజన చేసే మనుషులు ఎలా మాట్లాడతారని చెప్పండి. అంటే వాళ్ళంతా కాపు జాతి ద్రోహులు అనుకోవచ్చా? మీరు కాపుల కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు కాపుల కోసం మేము చేస్తాం. ఆ ద్రోహులా కాదన్నది మా జాతి చెప్పుద్ది తర్వాత అండి, నేను చెప్పడం సబ్బు కాదు, జాతి చెప్పుద్దండి. జాతి కోసం నేను పోరాడుతున్నాను, తప్పుంటే నేను నాశనం అవుతాను, తప్పు చేస్తుంటే వాళ్ళు నాశనం అవుతారు. జయంకర్ రెడ్డి సరే రుణాలు ఇచ్చారు, మేళాలు పెడతా ఉన్నారు, కాపు కార్పొరేషన్కి 500 కోట్లు 1000 కోట్లు ఇస్తా ఉన్నారు, రేపు మాపో మంజునాథ కమిషన్ తిరుగుతుందని చెప్పినారు. ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నారు మీరు? సార్ చొక్కా లేనివాడికి ఒకరు లోన్ ఇవ్వట్లేదు సార్, వ్యాపారం చేసిన మనిషికి లోన్ ఇస్తున్నారు సార్, చొక్కా ఉన్నవాడికి లోన్ ఇస్తున్నారు సార్. రోడ్డు మీద వచ్చి అయ్యో రామా నాకు లోన్ కావాలి బాబు అడిగినోడికి లోన్ లేదు సార్. అడిగినోడు 1000 కోట్లు 100 కోట్లు తెచ్చుకున్నాడు సార్, వాళ్ళకి లేదు సార్. జీవో నెంబర్ 10లో యూనిట్ కాస్ట్ 2 లక్షలు అన్నారు సార్. వెనక పేజీలో హైయెస్ట్ 1 లక్ష, లీస్ట్ 40,000 అన్నారు సార్. నెక్స్ట్ అండి, బ్యాంకులకు వెళ్తే ఎంతైతే రుణం ఇస్తున్నారో అంత డబ్బు డిపాజిట్ చేయమన్నాడు సార్. డిపాజిట్ చేసే స్తోమత ఉంటే ముష్టిత్ కోసం పని ఎంత వస్తుందని మాకండి, ఇదే చేసేదండి. ఎక్కడ మంత్రులు కానీ ఎవరిని నిలదీయట్లేదు కదా మీ ఇలా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు? సార్ ఎవడు చూస్తాడు సార్, రానిస్తారా దగ్గరికి అండి. వీళ్ళు బాధ ఇనివోడు ఉన్నాడా, చుట్టూరు పోలీసు పెట్టుకుంటే అడిగే పరిస్థితి ఉందా? అడగనిస్తారా? కొట్టి ఈడ్ చేస్తారండి. ఇది మా బతుకండి. మీరు ఒక్కడై తిరుగుతూ ఉన్నారు, మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, అందరి సహకారాన్ని కోరుతున్నారు, మళ్ళీ ఉద్యమానికి రెడీ అవుతూ ఉన్నారు. నేను సహకారం కోరట్లేదు సార్. వీళ్ళ సహకారం లేకుండా అలా చేస్తారు. బహుశా చిరంజీవి, దాసనారాయణ ఇలాంటి వాళ్ళ సహకారం లేకుండా అందరి సార్ ఎవరి సహకారం నేను బలవంతం చేయట్లేదు సార్. స్వచ్ఛందంగా జాతి క్షేమం కోసం ఎవరు వచ్చినా స్వీకరిస్తాను సార్. నేను ఎవరిని బలవంతం చేయను సార్. చాలామంది వీళ్ళు అడగచ్చు కదా, వాళ్ళు అడగచ్చు, తప్పు. నేను ఎవరు రాజీనామా చేయమని కూడా ఎవరిని అడగను సార్. నేను ఎవరిని ఇరికించను సార్. నేను నా సొంతంగా చేసుకుంటాను నిర్ణయం, అంతే తప్ప. అదే సొంతంగా నిర్ణయం తీసుకోవడంలోనే ఇబ్బంది ఉంది. ఇంతమంది ఇన్ని లక్షల మంది మీ వెనక ఉన్నప్పుడు మీరు మాత్రం ఒక్కళ్ళే నిరాదీక్ష తీసుకోవడం, దానికి ఒక పథకము ప్లాన్ లేకుండా చేయడం అనేది ఇబ్బంది సార్. ఆ నిరాదీక్ష అన్నది నేను సొంతంగా తీసుకునే నిర్ణయం సార్. ఇంచేతంటే ఎవరి జీవితాల్లోని చీకటి ఉండాలని నేను కోరుకోను సార్. నేను బలి అయిన తర్వాత మిగతా వాళ్ళు బలి అవ్వాలని కోరుకుంటాను తప్ప నేను బలి అవ్వకుండా ఇతరులను బలి చేయటం నాకు చేత కాదు సార్. జాతికి సహాయపడాలని రోడ్డు ఎక్కాను సార్. దానికోసం జీవితం అంకితం చెప్పాను సార్. రెండోది, ఓపిక ఉన్నంత వరకు కాదు సుమా, ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ జాతి కోసం పోరాడతామని చెప్పాను సార్. ఆ స్టాండు ఎక్కడ తప్పను సార్. అంటే ఏం ప్లాన్ ఉంది మీ దగ్గర సార్? కొన్ని చెప్పి ఉంటే కొన్ని చెప్పనే ఉంటాయి. చెప్పనేవి మాత్రం బలవంతం చేయకూడదు తమరు. నా ఆలోచన నాకు ఉంటాయండి, కొన్ని ఆలోచన సొంతంగా తీసుకుంటాను. క్షణాల్లో మార్చేస్తారు మీరు. ఇప్పుడు ఎదరోడు నడకని బట్టి మారుతుంటాయి సార్, తప్పదండి. అది బహిరంగ చేసి కాదు సార్, బహిరంగ చేయను నేను. అంటే ఒక కాజు కోసం, ఒక సామాజిక కారణం కోసం చేస్తున్న మీరు మీ పక్కన వాళ్ళకి కూడా తెలియకుండా కొన్ని విషయాలు చెప్పండి సార్. నా సిస్టమ్ అంతే.
కొన్ని విషయాలు చెప్పండి సార్. తమరికి బలం చేయొద్దు నన్ను, నేను చెప్పను సార్. సార్, మేము సార్ బలవంతం చేయడం సార్ కాదు. ఎవరిని నేను ఇబ్బంది పెట్టే మనిషిని కాదు సార్. ఓ నిహాదేశం ఉందండి. 10 మందితో మాట్లాడితే నేను కూర్చొని ఎత్తారు, నన్ను కూర్చొని ఎత్తారా చెప్పండి? వద్దంటారని మీరు ఎవరికి చెప్పరు. చెప్పనండి. మీటింగ్ అంటారా 100 మందితో మాట్లాడతానండి. ఓకే. ఓ ధర్నా అంటారా 100 మందితో మాట్లాడతానండి. కానీ మీరు ఎవరు చెప్పినా వినరు కదా. వద్దన్న 100 మంది చెప్పినా వినరు, 1000 మంది చెప్పినా వినరు కదా. పద్మనాభం ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది అటో ఇటో తేలిపోవాల్సిందే. మా తండ్రి ఇచ్చిన బ్లడ్ సార్ అది. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. నేను ఆ వాతావరణంలో పెరిగాను. నాకు పట్టుదల అంతే. జాతికి చేయాలా, జాతికి చేయాలంటే జాతికి, లేదా పేదవాళ్ళ కోసం అంటే ఏదన్నా ఇష్యూ తీసుకున్నప్పుడు నేను సొంతంగా తీసుకొని నన్ను కోరుకున్న వాళ్ళకి నేను న్యాయం చేయడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాను సార్. కాపు ఉద్యమానికి మొత్తానికి మీరే దిక్చూసి, మీరు అవునన్నా కాదన్నా, మీరు నేను సామాన్యుడన్నా కూడా మీరు కాదంటారు కదా సార్. భజన పనులు కాదన్నప్పుడు మళ్ళీ ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? మీరు మొత్తం మీరు అంత మీటింగ్ సార్ ముఖ్యమంత్రి గారికి కోపం రావట్లేదు సార్ నా గురించి. కానీ భజన పనులకి మాత్రం విపరీతం కోపం వచ్చేస్తుంది సార్. భజన పనుల జాబితా చెప్తారా? నేను వద్దు సార్, నేను ఇంకా అంతవరకు వెళ్ళి కదా, వద్దు. ఎవరెవరు ఉన్నారు సార్ దాన్ని? నేను వద్దు సార్, వద్దు. ఎన్ని రాజకీయాలు పోకండి. మా సోదరులు నన్ను తిట్టి ఎన్ని ఆశీస్సుల గురించి చూస్తాను సార్. సో ఒకసారి వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు నేను సరిపోను సార్, మంత్రులని, నేను సరిపోను సార్, గంటా శ్రీనివాసరావు, నేను సరిపోనని చెప్పానండి, వదిలేడు అంతే. నిమ్మకాయల చినరాజప్ప, నేను సరిపోనండి వాళ్ళని కూర్చోబెట్ట. ఉమా, నా స్థాయి సరిపోదు. చాలా మీకు ఒకసారి నా స్థాయి సరిపోదన్నానంటే తమకు అంతే. ఇంక రెచ్చగొట్టకండి. ఇంకా మీరు తమను వద్దు, నా స్థాయి సరిపోదండి. అంటే ఒక ప్రయత్నం చేసి నేను చేసేది ఇదిగో, ఇది మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాను. కరెక్టే సార్. నేను మీటింగ్ వేస్తానండి, రాజీనామా చేసి బయటకు వచ్చి వచ్చేస్తారా సార్ వాళ్ళు? ఆ విషయం అన్నీ ఇవి ఉంటాయి. అంటే మీరే ఊహించుకోకుండా వాళ్ళని పిలిచి ఒకసారి ఇదిగో ఈ కారణం. నేను సరిపోను సార్ చంద్రశేఖర్ గారు. నేను పిల్లలకి నా హోదా ఏంటి? బచ్చాగాడు నేను వాళ్ళ దృష్టిలో. నా హోదా ఏముంది సార్? ఆ ప్రయత్నం చేసి సార్ ప్రయత్నం చెప్తాను మీకు. 31 మీటింగ్ అయింది సార్. దేశ 8ని ముగించాను సార్. 9వ తారీఖున అనుకుంటాను బహుశా బొడ్డు బాసరామారావు నాకు అత్యంత ఆప్తుడండి. బాసరామారావు సీఎం గారు ఫోన్ కలిపితే థ్యాంక్స్ చెప్తాను సార్. థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమం త్వరగా ముగించండి సార్, చేసి పెట్టండి సార్ అని అడుగుతానండి. ఫోన్ కలపంటే 2 డేస్ ప్రయత్నం చేశారు సార్. మాట్లాడడానికి ఇష్టపడలేదు సార్ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారే మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు, ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు ఈయన పిలుస్తూ వస్తారా? ఎందుకు సీఎంకి కోపం? ఏమో తెలియదు. అంటే ఈ ముష్టి నా కొడుకుడు, ఆ ముష్టి జాతికి ఇతను నాయకత్వం వహించినాడు. ఈ ముష్టోడితో నేను మాట్లాడాలా అని బహుశా అదే అభిప్రాయం ఉంటానండి. 2 డేస్ అండి. మీరు అంతకుముందు ఒకసారి ఆయన దీక్ష, మీరు కారణం మీద దీక్ష చేసినప్పుడు వస్తే చంద్రబాబు నాయుడు తలుపులు కూడా తీయలేదు. ఆ కోపం ఏమన్నా మనసులో? అది మీరు వారిని అడగాలి సార్, నన్ను అడగవద్దు. ఎందుకు సార్ మీరు వారిని అడగవలసిన ప్రశ్న నన్ను అడగడం సబ్బు సార్. సీఎం స్థాయి వేరు, మీ చెప్పే మీ కులస్తుల స్థాయి వేరు కదా. వాళ్ళని ఎందుకు మీరు అవాయిడ్ చేస్తున్నారు సార్? వారి ఆధిపత్యంలోనే మా సోదరులు ఉంటారు సార్. వారిని కాదని వీళ్ళు చెలరాగడానికి. అది మీ ఫీలింగ్ని ఎందుకు జనాన్ని అందరికి చెప్పే ప్రయత్నం చేయట్లేదు? నేను చేయను సార్. నాకు తునిసాబకి చూస్తే, మీ తునిసాబ వెనక కానీ, మీ నిరాహారదీక్ష వెనక కానీ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. మీరే చెప్పారు గతంలో వాళ్ళు నన్ను ప్రోత్సహించారని. ఉందా ప్రోత్సాహం వాళ్ళు? సార్ ఇంచుమించుగా అందరూ ఫోన్ చేసేస్తారు నాకు మీటింగ్కి 3 వీక్స్ ముందు వరకును. ఇక్కడ చాలా అగౌరవం పాలవుతున్నామండి. మా కారు ఒక ఫర్లాంగ్ దూరంలో ఆపుతారు. బచ్చగాడి కార్లు గుమ్మందకు పోతాయండి. మీటింగ్ సక్సెస్ అవ్వాలా అని ఎంతోమంది చెప్పారు సార్ నాకు. ఈ పార్టీ కాదు, మిగతా పార్టీలు కూడా జ్ఞానోదయం కలుగుద్ది ఈ మీటింగ్ సక్సెస్ వల్ల చెప్పిన మనుషులు సార్. మీటింగ్ అయిన తక్షణం నుంచి అందరికీ రాజమర్యాద పెరిగిపోయింది. వాళ్ళ టార్గెట్ అదే ఇదే మీరు చేస్తున్నారు. అది మీరు అడగాల వారిని. రాజమర్యాదల కాపుల రిజర్వేషన్, రాచమర్యాద కోసం వాళ్ళు పడ్డ పోట్లు సార్. రాచమర్యాద అందుకున్న తర్వాత నన్ను చులకంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు సార్. ఇష్టం ఉంటే చేయటం సార్, లేదా డ్రాప్ అయిపోవాలి తప్ప. మరి చెప్పారు, పేర్లు కూడా చెప్పలేదు మీకు. పేర్లు చెప్పాలని మీరు డిమాండ్ చేయకూడదు. చెప్పరు అంతే. చెప్పాలని డిమాండ్ చేయడం అనేది తప్పని. మంత్రులు ఉన్నారా? మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే అందరూ ఉన్నారు సార్. కాపు ఎమ్మెల్యేలు కాదు సార్, ఇతర కుల ఎమ్మెల్యే కూడా ఫోన్ చేశారు సార్ నాకు.
అంటే వాళ్ళ అజెండా వేరు, మీ అజెండా వేరు, కానీ మీకు తెలియక వాళ్ళ అజెండాలో పడిపోయారు ఎవరండి? మీరు. నేను పడుకోలేదు సార్. నేను మీటింగ్ వాళ్ళ ప్రమేయం లేకుండా పెట్టుకున్నాను సార్. నేను ఎవరు అనుమతితో పెట్టలేదు సార్. ఈ జాతి ఆకలి కోసం పెట్టాను సార్ మీటింగు. జగన్ వెనకుండా పెట్టించాడు నేను. జగన్ వెనక కాదు సార్, ముఖ్యమంత్రిగా పెట్టించేస్తారు మీటింగ్. ఇది ముఖ్యమంత్రిగా కోవట్టు సార్. దీనికి మమ్మల్ని రోడ్డు మీద లాగేది ముఖ్యమంత్రి గారండి. మీటింగ్ పెట్టించి ముఖ్యమంత్రి గారు. జగన్ గారు, మోడీ గారు, చంద్రశేఖర్ గారు పెట్టించలేదు సార్. ముఖ్యమంత్రి గారు స్ఫూర్తి అండి ఇది పెద్ద కారణం. వారి స్ఫూర్తి వారు ఇంజక్షన్ చేసి ఉండకపోతే ఈరోజు ఆ మీటింగ్ పెట్టి ఉండేవాళ్ళం కాదు, మేము రోడ్డు ఎక్కువ ఉండేవాళ్ళం కాదు సార్. మేము కానీ జగన్ వెనకుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇది ఎన్నిసార్లు చెప్పాలి సార్ నేను సమాధానం? నా రాజకీయ వయసు అంత లేదు జగన్ గారి వయసు. వారు నా సలహా ఇచ్చి వారి సలహాతో నేను బతుకుతున్నాను అన్నది చాలా నీచిపోయిన పని సార్. ఇంకా అస్తమానం నన్ను ఆ మాట అనిపించుకొని దయించి సార్, నేను అంత దిగజారిపోయే మనిషిని కాదు సార్. ఒక మోచేతి కింద నీళ్ళు తాగే మనిషిని కాదు సార్. ముఖ్యమంత్రి గారు మోచేతి కింద ఈ జాతి అంతా మంచి నీళ్ళు తాగాలని చూస్తున్నారేమో, జాతి తాగదు సార్. కానీ ఏదో ఒక తెలియని అజెండా కోసం ముద్రగడ పదనం ఇదంతా చేస్తూ ఉన్నారు. చంద్రబాబుని లొంగ తీసుకొని కాపుల పేరు చెప్పి రాజ్యసభ ఇంకొక పదవి అనేది సార్. రాష్ట్రంగా సార్ భారతదేశ చరిత్ర చూసుకోండి సార్. మంత్రి ఇస్తా అంటే వెళ్ళేస్తాను నేను. మంత్రి ఇచ్చారు ఎన్టీ రామారావు నాకు. 84 నాజల భాస్కర్ గారు గొడవలు అయిన తర్వాత మళ్ళీ రామారావు గారు కుర్చీ ఎక్కిన తర్వాత మంత్రి ఇస్తే వెళ్ళలేదు సార్. ఆ క్యాబినెట్ కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చారు సార్. 12 మంది మంత్రివర్గంలో చేర్చడానికి ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు లేఖ పెడితే నేను ఒక్కడనే వెళ్ళలేదు సార్. దేశ చరిత్రలో మంత్రి వద్దన్న వాడు ఎవరైనా ఉంటూ చూపించాను, ఛాలెంజ్ చేస్తాను. రామారావు గారికి నాకు అంటే ముఖ్యమంత్రి గారు పాలసీల మీద డిఫరెన్స్ వచ్చింది సార్. మంత్రికి ఎమ్మెల్యే రాజీనామా చేశాను సార్. నేను చూపించాను, ఒకరిని చూస్తాను, ఒకరిని చూస్తాను. అలాగే డ్రైనేజ్ బోర్డు చైర్మన్ రాజీనామా చేశారు సార్. నా మీద కుట్ర పన్ని ఒక తప్పుడు ఆరోపణ చేస్తే బీభత్సం చేసేసి నేను రామారావు గారు మాట పడి వంశం కాదు సుమా, తిన్నాక తిండి లేకపోతే మందు తాగ తాగమని చెప్పాడు మా తండ్రి, తప్పుడు పనులు చేసి బతకమని చెప్పలేదు అని చెప్పి రాజీనామా అక్కడ పెట్టేసి వెళ్ళాను సార్. నేను మళ్ళీ జాతి కోసం ఎమ్మెల్యే రాజీనామా చేశాను సార్. ఇన్ని రాజీనామాలు చేసిన మగవాడు ఎవరైనా ఉంటే చూపించండి, ఉద్యమం మానేస్తాను సార్. అంతేకాదు తమరు కామెంట్ చేయొద్దు దయించి. ఎవరో చెప్పిన మాటలు కాదు. ఇది నిజమా కాదా మీరు వెరిఫై చేసుకోండి. ఇంత చేసినవాడు ఎవడన్నా భారతదేశంలో ఉన్నాడా? ఇవన్నీ ఈ మనిషి ఇన్నిసార్లు రాజ్యాంగం చేసిన మనిషి ఇంకా పదవుల కోసం పదవుల కోసం ఏడుతాడా అని ఆలోచించండి. పదవులు మీకు తృణపాయం, అది అర్థం చేసుకోవాలి మీరు. అంతే నేను చెప్పనండి. సరే, ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత తుని సభ ఏర్పాటు జరిగినాక అలాంటి ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా మీకు? ఏ పార్టీ నుంచి అయినా, టీడీపీ నుంచి కూడా మీకు దగ్గర మిత్రులు ఉన్నారు. సరే, అంత దిగజారిపోయి మాటలు మాట్లాడద్దు సార్. మీ నిర్ణయాలు వేరు. నాకు ఏకైక లక్ష్యం కాపుల్ని బీసీలో కలిపే కార్యక్రమం తప్ప రెండో ఎజెండా లేదు నాకు. ఒకటే ఎజెండా. అంటే ప్రతిపాదన వచ్చినాయా సార్? ఒకటే ఎజెండా నాకు. అడిగే దమ్ము కూడా ఎవరికి ఉండదు. అంతిమ పోరాటం అంతే. నన్ను మీరు చెప్పిన ప్రపోజల్ అడిగే దమ్ము కూడా ఎవరికి ఉండదు. ఓకే, ఒకటే ఎజెండా. పదవులతో కొనలేరు. ఇంక నేను చెప్పక్కదు మీకు. ఇక ఈ ఫైనల్కి వచ్చింది ఈ పోరాటం. 94లో లాగానే 2016 కూడా ఉంటుందా? మళ్ళీ కాపులు మళ్ళీ మరొక ముద్రగడ పద్మనాభం రావాలా? మళ్ళీ ఉద్యమం చేయాలి? నేను ఇంకా ఉద్యమం ముగించలేదు సార్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. వారు రోడ్డు ఎక్కమని సలహా ఇస్తారో లేకపోతే ఇంట్లో కూర్చోమ్మా పూజ చేసిన సలహా ఇస్తారో వారి చేతిలో ఉంది సార్. అది తమరు వారిని అడగాలి తప్ప నన్ను కాదు సార్. నేను అన్నిటికీ రెడీగా ఉన్నానండి. ఈసారి మీ నిరాదీక్ష మొన్న మీ ఉపసంహరించుకున్న దాని మీద కూడా విమర్శలు వచ్చినాయి. అంటే గట్టి హామీలు రాకముందే ముద్రగడ పద్మనాభం వెనక తగ్గాడు దాని మీద. ఈసారి అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా ఉంటారా? అంత కంగారు పోయి అంత బతికేద్దామనే ఆదేశం లేదు సార్. చావడానికి సిద్ధపడే దేశంలో కూర్చున్నాను సార్. కానీ అందరూ వచ్చి కమిషన్ రిపోర్ట్ ఎట్లాగా కావాలో మనకి, మనం టైం ఇద్దాం అని చెప్తే నేను వాయిదా వేసుకోను తప్ప ఇంకో రకంగా మాట్లాడితే అయ్యా భగవంతుడు క్షమించడు సార్. మళ్ళీ తుని సభ లాంటివి ఉంటాయి సార్? సభలో చూద్దాం సార్. ముఖ్యమంత్రి ఏం చెప్తారో. మళ్ళీ రైలు తగ్గుదాం ఏమో సార్. ఇప్పుడు రైలు తగ్గ మీకు తెలుసు. నేను ఫిబ్రవరి 1వ తేదీ మీటింగ్లో చెప్పాను సార్. ఉద్యమానికి నాయకత్వం నాదే. టోటల్లో ఎవరు ఏ నాయకుడు దీనికి సంబంధం లేదు.
డయాస్ మీద ఉన్న నాయకులను కూడా కేసులో ఇరికించారు. చాలా అన్యాయం. పెట్టవలసి వస్తే నన్నే పెట్టండి. బ్యాడ్ ఎలిమెంట్స్కి మాత్రం నేను నాయకత్వం కాదు. అవసరమైనప్పుడు పరిస్థితులు చూసి ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ నాయకత్వం ఎవరో నేను చెప్పగలను సార్. నా దగ్గర కూడా సమాచారం ఉంది, అన్నీ మాట్లాడతాను సార్. ఈ దీక్ష చేస్తే మళ్ళీ దీక్ష చేస్తే మళ్ళీ పురుగు మందుల డబ్బా, మళ్ళీ గ్యాస్ సిలిండరు, మళ్ళీ రివల్వారు ఇవన్నీ పక్కన పెట్టుకుంటారా? ఇంటర్వ్యూ అని చెప్పి కూర్చోబెట్టేసి కొంచెం రెచ్చగొట్టే మాటలు దయించి చంద్రశేఖర్ గారు, నేను ఏదో సామాన్య జీవితం, నా జీవితం జాతికి అంకితం అని చెప్పి నేను అనుకున్నాను సార్. చస్తానా బతుకుతానా వేరే విషయం. ఇది ముద్రగడ పద్మనాభం అంతరంగం. జాతి కోసమే తాను ఈసారి ఈ రిజర్వేషన్ల కోసం అంతిమ పోరాటానికి దిగాననేది ఆయన చెప్తున్నారు. అయితే తాను రోడ్డు ఎక్కాలా, రోడ్డు ఎక్కకూడదా, ఏమి చేయాలి, ఎలా చేయాలనేది చెప్పాల్సింది చంద్రబాబు నాయుడే. రిజర్వేషన్లు ఇస్తే ఇంట్లో కూర్చున్నాను, ఇవ్వకపోతే మాత్రం రోడ్డెక్కి పోరాటానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్తా ఉన్నారు. ఇది ఈనాటి ఫేస్ టు ఫేస్. మరొక వారం మరొక అతిథితోటి మళ్ళీ మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.